ఎవడీడు నాలాగే ఉన్నాడు, పైగా నా మీద అటాక్ చేయడం ఏంటి? వీడెవడో తెలుసుకోవాలి. గైస్, నేను బిజినెస్ వర్క్ మీద అరకు వెళ్తున్నాను. 2 days వరకు రాను. సో అప్పటి వరకు మీరే నాన్న దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు అది నాకు చెప్పాలా క్రిష్? అంకుల్ని నేనే బాగా దగ్గరుండి చూసుకుంటా. మావయ్య నేనే దగ్గరుండి బాగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళు క్రిష్. బాయ్. ఏంటే నా సవితి, ఇప్పుడు క్రిష్ వాళ్ళ నాన్నకి సేవలు చేసేసి ఈ ఆస్తి అంతా కొట్టేద్దాం అనుకుంటున్నావా? అబచ్చా, నువ్వు మాత్రం కృష్ణని పెళ్లి చేసుకొని కాపురం చేయడానికి వచ్చావా? నువ్వు కృష్ణని మోసం చేసి ఈ ఆస్తి అంతా దొబ్బెద్దామనే కదా వచ్చావు. కానీ క్రిష్ నా వాడే, నా మాటే వింటాడు. క్రిష్ నాకే, ఈ ఆస్తి కూడా నాకే. చూద్దాం, ముందు వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి కదా. ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. అంకుల్, ఈ ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. అంకుల్, యాపిల్ జ్యూస్ తీసుకోండి, బలం వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. నా గ్లాసెస్ ఎక్కడో పెట్టేసానే, కనబడడం లేదు. అంకుల్ ఇవిగోండి. ఓ థ్యాంక్స్ అమ్మా. డాడ్, ఎలా ఉన్నావు? నాకేంట్రా, వీళ్ళిద్దరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. అంకుల్, ఈ టాబ్లెట్ వేసుకోండి. మన రాధా దగ్గరుండి నన్ను బాగా చూసుకుంటుందిరా. ఇది బాగా ఎక్కువ చేస్తుంది ఈ మధ్య. ఎక్కడో మండుతున్న వాసన వస్తున్నట్టుంది. త్వరలో కృష్కి నాకు పెళ్లి పీటల మధ్య నేను, 4 గోళ్ల మధ్య ఏడ్చుకుంటూ నువ్వు. అర్జెంటుగా దీన్ని అడ్డు తొలగించుకోవాలి.